హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మన ఒకటే పిండితోని 7 రకాల టిఫిన్స్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ అండి, చాలా టేస్టీ అండ్ హెల్తీ ఐటమ్స్ కూడా మనం ఇక్కడ వాడుతున్నాము. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక 5 బౌల్స్ని సపరేట్గా తీసుకొని 2 గ్లాసెస్ రైస్ని యాడ్ చేసుకోండి. 2 గ్లాసెస్ రైస్ని తీసుకున్నాం కనుక 1 ఫుల్ గ్లాస్ మినపప్పును కూడా యాడ్ చేసుకోండి. అలానే బియ్యంలో కొన్ని మెంతులను కూడా యాడ్ చేసుకోండి, 1 స్పూన్ మందం. అలానే 1/2 కప్ సగ్గుబియ్యం, 1/2 కప్ మరమరాలు, 1/2 కప్ అటుకులను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని సపరేట్గా ఇలానే వాష్ చేసుకొని 2 or 3 టైమ్స్ మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 6 to 7 అవర్స్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఒక 7 అవర్స్ తర్వాత ఇవి పూర్తిగా ఇలా నానిపోయి సగ్గుబియ్యం అంతా వాటర్ అంతా పీల్చుకొని ఇలా మెత్తగా అయ్యి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని రైస్ తప్ప మిగతా అన్నిటినీ మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలానే సగ్గుబియ్యంని వాటర్తో సహా వేసేసేయండి, అటుకుల్ని కూడా వాటర్తో సహా వేసేసేయండి. ఇప్పుడు మరమరాలను వాటర్ తీసేసి వీటిని కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూడండి, చూసారా ఎంత స్మూత్గా రెడీ అయిందో. ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని దానిలోకి మిక్సీ పట్టుకున్న పిండిని యాడ్ చేసుకోండి. అలానే మినపప్పును కూడా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని కూడా మెత్తని పఫ్ లాగా రెడీ చేసుకోండి. చూసారా, ఇలా మెత్తగా ఉండాలి, పలుకులు ఏమీ ఉండకుండా ఇలా మెత్తగా ముద్దలాగా రెడీ అవ్వాలి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు రైస్ని వాటర్ తీసేసి రైస్ని అంతటిని యాడ్ చేసుకొని దీనిలో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని, ఇది మరీ మెత్తగా పట్టుకోకూడదు, చూసారా ఇలా బరకగా ఉండాలి. ఇలా పట్టుకున్న దాన్ని కూడా దీనిలోనే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా కలిసే విధంగా హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఇది నైట్ మొత్తం ఇలానే వదిలేయండి. ఈ పిండి బాగా పులవనివ్వాలి. మార్నింగ్కి ఒకసారి చూడండి, ఇదంతా ఇలా పులిసిపోయి పిండి అంతా పొంగి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్నాను. అలానే ఇడ్లీ పాత్రను తీసుకొని దానికి ఇలా ఆయిల్ని అంతా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో కొంచెం పిండిని వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. అలానే నేను టమాటా, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడవగానే ఒక గరిటెతోనే పిండిని తీసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా మీకు వీలైనంత పలుచగా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దానిపైన ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ దోశ కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 3 గరిటెల పిండిని యాడ్ చేసుకోండి. దానిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ జీరాని కూడా వేసుకోండి. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని అదే ప్యాన్ పైన ఊతప్పం లాగా, అంటే ఒక 2 గంటల పిండి తీసుకొని మరీ మొత్తం స్ప్రెడ్ చేయకుండా ఇలా మందంగా వేసుకొని కొంచెం ఆయిల్ని అలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇది 1 సైడ్ మంచిగా ఉడికిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు అటు సైడ్ కూడా అలానే ఉడికించుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు మరొక సైడ్ కూడా కాలిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇడ్లీలు మంచిగా ఉడికించాం కదా, వాటిని ఒకసారి చూద్దాము. సేమ్ మనం ఇడ్లీ రవ్వతో
ఎలా అయితే చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తాయి. సేమ్ పఫ్ లాగానే, టేస్ట్ కూడా ఏమాత్రం చేంజ్ ఉండదు. ట్రై చేయండి తప్పకుండా. చూడండి, ఇప్పుడు మరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇలానే పల్చడి దోశలాగా వేసుకుందాం. దానిపైన అల్లం పేస్ట్, ఇది నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. అల్లం టమాటో వేసి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. దీనిపైన స్ప్రెడ్ చేసుకొని కొంచెం టమాటా ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇది మంచిగా కాలిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మరొక 3 స్పూన్స్ని పిండిని యాడ్ చేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటిని పునుగుల్లాగా వేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని వీటిని పునుగుల్లాగా వేసుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 5 నిమిషాల పాటు వీటిని కూడా ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి వీటన్నిటిని తిప్పుకొని మరొక 5 నిమిషాలు అలానే ఉడికించుకొని వీటన్నిటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్స్ రెడీ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.